హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు షాక్ ఇచ్చింది అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అది కూడా ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి అని చెప్పేసి. అసలు ఏం జరిగింది ఇష్యూలో, మరి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఏం షాక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు? అండ్ అక్రమాస్తుల కేసు ఎప్పటి నుంచో కూడా రన్ అవుతూ వస్తుంది. అవును. ఎప్పుడో హ్మ్. 12 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. అవును. సో ఏం జరిగింది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులున్నాయి. హ్మ్. ఇవన్నీ ఏందంటే సోనియా గాంధీ గారు పెట్టించిందంటారు. తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అకాల మరణం చెందితే, హెలికాప్టర్‌లో పేలిపోయి దుర్మరణం చెందితే చాలామంది బాధపడ్డారు. ఆయన అభిమానులు చాలామంది కూడా తట్టుకోలేక మరణించారు. ఆ సమయంలో జగన్ గారు ఏందంటే ఒక యాత్ర చేశారు, ఓదార్పు యాత్ర అని. ఓదార్పు యాత్ర చేసి తన తండ్రి మరణం వల్ల దుర్మరణం ఆత్మహత్య చేసుకున్నోళ్ళు అయితేనేమి, గుండెకి చనిపోయిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరినీ ఓదార్చాలనే ఉద్దేశంతో ఓదార్పు యాత్ర పేరుతో వాళ్ళ ఇంటి దగ్గరికి ఊరేగింపుకి వెళ్ళడం, వాళ్ళకి కొంత సహాయం చేయటం, ఆర్థిక సహాయం అయితేనేమి, ఇతర సహాయం చేయటం, ఈ విధంగా చేస్తూ వచ్చారు. హ్మ్. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పుడు సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఓదార్పు యాత్ర చేయొద్దు అన్నారు. ఎందుకంటే నీకు కావాలంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ ఒక చోట తీసుకురా, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టు, ఒకేసారి నువ్వు వాళ్ళకి చేసిన సహాయం చెయ్యి, ఓదార్పు మీటింగ్ పెట్టేసి అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. లేదు, మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వీళ్ళందరూ చనిపోయారు కాబట్టి వాళ్ళందరినీ నేను సందర్శించాల్సిందన్నారు. విడివిడిగా కూడా ఒక్కొక్కళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, ఒక ఊరేగింపులాగా వాళ్ళకి సహాయం చేయడం, ఈ విధంగా చేసి వచ్చారు. ఇప్పుడు సోనియా గాంధీ ప్రభుత్వం అప్పుడు ఇతని మీద చివరికి బెదిరింపులకు కూడా వచ్చేసింది. నువ్వు గనక ఓదార్పు యాత్ర ఆపాలి, ఆపకపోతే నువ్వు సమస్యలు ఎదుర్కొంటావు అని చెప్పింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన తండ్రి మీద ఉండేటువంటి భక్తితో, ప్రేమతోటి ఏదైనా పర్లేదు అంటే, అప్పట్లో ఆయన ఇంత పెద్ద పొలిటీషియన్ కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కాదు కదా, ఒక మామూలు ముఖ్యమంత్రి కుమారుడు అంతే. అతనికి పూర్తి రాజకీయాలు తెలియదు. అయినా సరే అతను సోనియా గాంధీ మాటలు కూడా లెక్క చేయకుండా ఓదార్పు యాత్ర పూజ చేశాడు. సోనియా గాంధీ ఆగ్రహానికి ఇతను గురయ్యాడు. వెంటనే కూడా ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే కూడా సెంట్రల్ స్థాయిలో అతని మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ రాజకీయ ప్రేరితమైన కేసులు. చాలామంది అనేది ఏంటంటే, సపోజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా ఉన్నట్లయితే ఆయన మీద ఏం కేసులు లేవు. నిజంగా కేసులు పెట్టదలుచుకుంటే ఈరోజు రాజకీయ నాయకులు సగం మంది మీద కేసులు పెట్టాలి. కవిత గారు వెళ్ళలేదు జైలుకి, ఇంకా అనేక మంది రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టదలుచుకుంటే. ఇది రాజకీయాల్లో అందరికి తెలిసిన విషయం ఇది. కానీ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అనేక రకాలు జరిగినాయి, క్విడ్ ప్రోకోలు జరిగినాయి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక కేసులు పెట్టడం జరిగింది. ఆయన చివరికి తీసుకెళ్లి కారాగారంలో కూడా బంధించేశారు. ఆయన అనేక సమయం అక్కడ కారాగార శిక్ష కూడా కొంతకాలం ఉండి రావాల్సి వచ్చింది. కానీ దీన్ని ప్రజలు సపోర్ట్ చేయలేదు. ప్రజలు ఏంటంటే ఇది కేవలము రాజకీయ కారణాలతో పెట్టిన కేసులే అని భావించారు. వాస్తవానికి చాలా కేసులకి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఆయన ఏంటంటే రాజకీయ కారణాలతోటే, సపోజ్ అతను ఈ సానుభూతి యాత్ర చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం కేసులు ఉండేపోవు అనేటువంటి భావం కూడా పబ్లిక్లో ఉంది, వారిలో కూడా ఉంది. ఇంకా తర్వాత కాలంలో ఏంటంటే ఆయన మళ్ళా జైలు నుంచి బయటకు వచ్చాడు బెయిల్ మీద. ఎలక్షన్లో పోటీ చేస్తే ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం పెట్టారు, ఆయన మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలం జైల్లో ఉండొచ్చారని ఎవరు పట్టించుకోలేదు. వేరే ఉద్దేశం ఉంటే ఓట్లు వేయరు కదా. కానీ ఓటు ఎందుకు వేశారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించారంటే ప్రజలు కూడా నమ్మారు కాబట్టి. దీనికి కేవలము రాజకీయ కారణాలతో ఆయన మీద కేసులు అయినాయని పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినటువంటి కాలంలో కూడా అతన్ని కూడా ఎటువంటి నిర్బంధాలు తీసుకోవటం కానీ ఏ విధంగా కూడా జరగలేదు. ఇక్కడ అందరికి చెప్పేది ఏంటంటే, మోడీ గారి సపోర్ట్ ఉంది జగన్ గారికి. జగన్ గారు కూడా మోడీ గారికి కొన్నిసార్లు డైరెక్ట్గా, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లే ఈ కేసులు ఏవి కూడా తర్వాత స్టేజ్కి వెళ్ళట్లేదు అనే భావన కూడా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయింది, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ ఈయన మీద ఉన్న కేసులన్నీ బయట తీసుకురావాలి. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నడుస్తున్నట్టున్నారు కదా. ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటే
ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉమ్, అమానుషంగా ప్రవర్తించారో, తెలుగుదేశం పార్టీ లీడర్స్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు, అమానుషంగా మాట్లాడారు, ఉమ్, వాళ్ళ మీద మటుకే వాళ్ళ లిస్ట్ రాసుకొని వాళ్ళ మీద కూడా వాళ్ళు చేసిన తప్పులను వెతికి సాక్ష్యాలతో సహా కేసులు పెడుతున్నారు, వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా కూడా. సో అదే విధంగా ఏంటంటే రోజా గారు కూడా త్వరలో అరెస్ట్ అవుతారట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వంతు కూడా వచ్చింది. ఉమ్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనే ఆలోచన ఉంది, ఓకే. కానీ చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు సానుభూతి పెరిగి ఓటు బ్యాంక్ పెరుగుతుందేమో. ఉమ్, ప్రస్తుతం కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఆయన ఓడిపోయినా కానీ 40% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అన్ని కూటమి కలిసి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. కాబట్టి ఇప్పుడు ఈయన జైల్లో పెడితే మళ్ళీ ఆయన ప్రజాదరణ పెరుగుతుందేమో అనే భయం కూడా ఉంది. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే ఆయన జైల్లో పెట్టడం వల్లే సానుభూతి వచ్చింది, అందువల్ల ఆయన ఓటు బ్యాంక్ పెరిగిందని అంటారు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే అయిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టాలి ఓకే. అని చెప్పేసి ఏం చేశారంటే ఆయన మీద ఉన్న కేసులని వేగవంతం చేస్తున్నారు. ఉమ్, కానీ దీనికి మోడీ గారు సపోర్ట్ చేయట్లేదు. మోడీ గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వకుండా కాపాడుతున్నారు. ఎందుకంటే ఈ పెట్టబడిన కేసులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పెట్టబడ్డాయి. మన్మోహన్ సింగ్ గారి సమయంలో సోనియా గాంధీ గారి ప్రోద్బలం ద్వారా పెట్టబడ్డాయి. కాబట్టి మోడీ సహజంగానే రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకిస్తారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారు, కాబట్టి ఆ కేసులో సపోర్ట్ చేయట్లేదు. లేకపోతే మోడీ గారు సపోర్ట్ లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు అనే భావన ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా చూస్తే ఈ నాన్ విపి ఒక కేసు ఉంది. ఇందులో ఏంటంటే ఒక సముద్ర తీరాన్ని ఒక సంస్థకి ఇవ్వడానికి కూడా వైఎస్ రాజశేఖర గారు ప్రయత్నించారు. తత్ఫలితంగా కూడా ఆయన కొంత లాభాలు పొందారు, కిట్ ప్రోక్ అనేది నడిచింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా అది కేసు నడుస్తుంటే దాన్ని కొట్టివేయాలనే సంస్థ వాళ్ళు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే దాని మీద కూడా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసమే ఈ యొక్క కేసును కూడా వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటారు. త్వరలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. అరెస్ట్ చేసినా సరే ఆయనకు ఇంకా లాభమే ఉంది, నష్టం కూడా లేదు, లాభమే ఉంది. ఉమ్, ఎందుకంటే ప్రజాదరణ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓకే. ఏదేమైనా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామము. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీ శాశ్వతంగా అధికారం లేదు, ఇది ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు మాట్లాడారు, మేమే శాశ్వతంగా ఉంటామని మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, నేనే శాశ్వతంగా ఉంటాను అని. కేటీఆర్ గారు కూడా చెప్పారు, నేనే శాశ్వతంగా ఉంటాను, అందుకని కొన్ని పనులు చేశాను. ఆయన మీద ఒక కేసు నమోదైతే అప్పుడు చెప్పాడు, నెక్స్ట్ కూడా మేమే గెలుస్తామనే ఉద్దేశంతో ఆ విధంగా నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చానని చెప్పాను. అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. భారతదేశంలో శాశ్వతంగా ఏ పార్టీ ఉండదు. కొంతకాలం ఒక పార్టీ అధికారంలో ఉంటే మరికొంతకాలానికి వేరే పార్టీ అధికారంలో వచ్చే అవకాశంకే ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఓకే. 20 ఏళ్ళు చేసినా సరే 21 సంవత్సరం మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి వచ్చాల్సిన అవసరం. ఇప్పుడు వీళ్ళు కనుక వాళ్ళ మీద ప్రతి కార్యాచరణ చేపడితే మళ్ళీ అధికార పక్షం రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసే అవకాశం. ఓకే. ఏదైనా సరే ఇది మంచి పద్ధతి కాదు. చట్టపరంగా కూడా చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి మటుకు ఇది పెద్ద గట్టి దెబ్బే అని కూడా భావిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.